నేను మీ స్వాతి, ఉస్మానియా యూనివర్సిటీ. తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యాయి, మొదలైనవి. గవర్నర్ గారి స్పీచ్తో, ప్రసంగంతో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఉభయ సభలను ఉద్దేశించి కూడా శాసనసభ, శాసన మండలి ఉభయ సభలను ఉద్దేశించి కూడా గవర్నర్ గారు ప్రసంగించారు. మరి ఈ అసెంబ్లీకి పెద్ద ఎత్తున ప్రచారంలో బయట కొనసాగుతూ ఉంది. ఏంటి అంటే కేసీఆర్ గారు హాజరవుతారా లేదా అనేది ఈ 2-3 రోజుల నుంచే చర్చకు వస్తున్నటువంటి విషయం. ఎందుకంటే విమర్శలు చేయడం, ప్రజాపాలన మీద విమర్శలు గుప్పించడం కావచ్చు, ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీని ఏకధాటిగా రేవంత్ రెడ్డి గారి మీద తిట్ల పురాణం పెట్టడం కావచ్చు, బీఆర్ఎస్ ముఖ్యమంత్రికే కాకుండా మాజీ ముఖ్యమంత్రికే కాకుండా మంత్రులు ఎవరైతే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మనోళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు గెలిచినటువంటి ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, వాళ్ళందరికీ కూడా ఉన్నటువంటి ఒక ఉద్యోగం అది. ఇక అదే వాళ్ళకు ఆ డ్యూటీ తప్ప వేరే డ్యూటీ ఉండదు. ఇవన్నీ ఎట్లుంటే మరి రసవత్తరంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని అనుకుంటే మొట్టమొదటి రోజే గవర్నర్ ప్రసంగం రోజే కేసీఆర్ గారు డుమ్మా కొట్టడం జరిగింది. ఈరోజు మనం చూసాం. మరి ఆయనకు దెబ్బ తగిలి బాత్రూంలో కాలు జారి పడి ఆయనకు ఫిజియోథెరపీలు చేసి 45 రోజులు యశోద హాస్పిటల్లో పడి మంచి ట్రీట్మెంట్ తీసుకొని దాంతో నడుచుకుంటూ పోయి చాలా జరిగింది. మరి ఇంకా కోలుకోలేదట్టుంది పాపం. గవర్నర్ గారితో ప్రసంగం ఇప్పించడం ఎట్లాగో వాళ్ళకు నచ్చదు. వాళ్ళు లెక్క చేయరు కదా, గవర్నర్ ఎంత, ఉన్న ముఖ్యమంత్రులు ఎంత, మంత్రులు ఎంత, వాళ్ళెంత, వాళ్ళ లెవెల్ ఎంత, మేమేంది, మా లెవెల్ ఏంది. అందుకే ఆ లెవెల్లను ఉద్దేశించి కంచెలు వేసుకోవడం, ప్రగతి భవన్ల చుట్టూ, ఫామ్ హౌస్ల చుట్టూ 3 అంచెల భద్రత, 4 అంచెల భద్రత, గద్దర్ లాంటి వాళ్ళని కూడా ఆడ వెయిట్ చేపించడం మీకు అలవాటే. ఎవరైతే ఉన్నతమైనటువంటి స్థానాలలో ఉంటారో, ఎవరైతే గౌరవప్రదమైనటువంటి స్థానాలలో ఉంటారో వాళ్ళని అవమానించడం మీకు కొత్తేం కాదు. కాబట్టి ఏమంటారు, గవర్నర్ గారి ప్రసంగం వినడానికి ఇష్టపడలేదు కావచ్చు మరి కేసీఆర్ గారు, లేకపోతే నైట్ తాగింది దిగలేదో, లేకపోతే అసలు రావాలన్న ఉద్దేశం, అసలు ఏమని మాట్లాడాలి కాంగ్రెస్ పార్టీ మీద. కనీసం 60 రోజుల పాలన కూడా ఇంక కొనసాగలేదే. అందరూ మా వాళ్ళు మాట్లాడినట్టు నేను మాట్లాడితే మొహం పట్టుకొని ఉంచినా ఉంచుతారా జనాలు అన్నట్టు ఆయన కొంచెం ఈ విషయం మీద అవగాహన ఉన్నట్టుంది నాకు తెలిసి. కానీ ఈడ మనం మాట్లాడాల్సింది ఏంటి అంటే, ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు ఇప్పటికీ ఏం ఫీల్ అవుతున్నారంటే, కాంగ్రెస్ పార్టీ అదృష్టం కొద్దీ అధికారంలోకి వచ్చింది, వాళ్లకు బలమైనటువంటి ప్రతిపక్షాన్ని మేము ఏర్పాటు చేసినాం అసెంబ్లీలో, ప్రశ్నించేటువంటి బలమైన ప్రతిపక్షం మా వైపు ఉంది. అటు పోతే ఎంఐఎం కావచ్చు, ఇటు పోతే బీజేపీకి వచ్చిన సీట్లు కావచ్చు, మేము కావచ్చు, మేము అంతా ఒకటే. కాబట్టి వీళ్ళకి వచ్చినటువంటి ఈ 39 మంది ఎమ్మెల్యేలు మిగతా వాళ్ళందరినీ కలుపుకొని కూడా మేము వాళ్ళ మీద ఏకధాటిగా సమాధానం చెప్పొచ్చని మనం పోయినసారి సమావేశాలు జరిగినప్పుడు ఒక 1 మంత్ కింద మనం చూసింది ఏంటి అంటే, ప్రతిదానికి కేటీఆర్ లేవడం, హరీష్ రావు లేవడం, వేరేటోడికి ఛాన్స్ లేదు. ఇక వేరే వాళ్ళ ఎమ్మెల్యేలకు కావచ్చు, వేరే వాళ్ళకి మాట్లాడదామన్న ఛాయిస్ లేదు. ప్రతిదానికి వీళ్ళిద్దరే సమాధానాలు ఇవ్వడం, క్వశ్చన్లు ఇవ్వడం, విమర్శించడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి ముఖ్య నేత కేసీఆర్, ముఖ్య అధినేత కదా, టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చి తెలంగాణలో ఎలగబట్టిరని చెప్పి భారతదేశంలో స్థాయిలో పార్టీని తీసుకుపోయి నేషనల్ పార్టీగా అవతరింపజేసి ప్రజలను ఉద్ధరించాలని చెప్పి వెలుగొందుతున్నటువంటి మాటలతో వాళ్ళు షైన్ చేసుకుంటూ ఉన్నటువంటి నేత కేసీఆర్ గారు ఎందుకు హాజరవ్వలేదనేది అందరికీ కూడా ఒక ప్రశ్న, అది ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోతూ ఉంది. అంటే వాళ్ళు తప్పితే ప్రజలు ఎన్నుకున్నటువంటి, ప్రజా అభిష్టం మేరకు పాలనలో ఉన్నటువంటి ఏ పార్టీ పరిపాలనలో ఉన్నా కూడా మీరు రారా? మరి దేనికి మీరు ప్రజల పక్షాన ప్రజాస్వామ్యంలో నిలబడి ఎమ్మెల్యేగా ఎందుకు గెలవడం? ప్రజలు వాళ్ళు ఒక తీర్పు ఇచ్చిరు కదా, దాన్ని గౌరవించని వాడు ఎందుకు ఎమ్మెల్యే స్థానంలో ఉండి అసెంబ్లీకి వెళ్ళాలని వాళ్ళని ఎందుకు మోసం చేయడం? ఆ గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజలందరూ ఓట్లేసిరు. ఈరోజు ఓట్లు వేసిన ప్రతి పౌరుడు కూడా ఈరోజు అడగాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఏమయ్యా మరి మీకు ఓటేసాం మేము, మీరు అసలు సమావేశాలకు హాజరవ్వట్లేదు, జరుగుతున్నటువంటి వాటి మీద మీరు ప్రశ్నించట్లేరు, మన నియోజకవర్గానికి ఎట్లా ఏంటిది అనేది ఏదీ లేదనేటువంటిది ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కేసీఆర్ అనగానే మాజీ ముఖ్యమంత్రి, ఇంకా అసలు ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి అనేటువంటి ఒక భ్రమలో బతుకుతున్న వాళ్ళు ఇక్కడైనా బయటికి రండి. ఆయన ముఖ్యమంత్రి కాదు, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే, ఒక శాసనసభ్యుడిగా తనకున్నటువంటి బాధ్యతలను నిర్వర్తించవలసినటువంటి బాధ్యత కానీ ఆ అవకాశం కానీ అసెంబ్లీలో ఉన్నప్పుడు ఆయన వచ్చి అక్కడ తన బాధ్యతను తను నిర్వర్తింపజేసుకొని బయటికి రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఏ పార్టీ అయినటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేసినా అది ప్రజల అభిష్టం మేరకు మాత్రమే జరుగుతుంది. అట్లా జరిగినప్పుడు ప్రజలను నిజంగా నువ్వు గౌరవిస్తే
ప్రజల అభిష్టాన్ని నిజంగా నువ్వు నిర్వర్తిస్తే అసెంబ్లీకి రావాలి. ప్రతిదానికి ఆరోగ్యం వంకబెట్టుకొని వేరే విషయాల వంకబెట్టుకొని ఒక మేధావితనంగా నువ్వు బయటికి పోర్ట్రేట్ చేసుకుంటూ ఇండివిజువల్గా వ్యక్తిగతంగా నువ్వు అవమానకరంగా భావించి ఆ రోజు ప్రమాణ స్వీకారానికి కూడా హాజరవ్వలేదు. సరే హాజరవ్వలేదు అనుకుంటే అప్పుడు జారిపడడం, యశోద హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం, ఇదంతా ఒక డ్రామా ఆడడం. సరే అది నిజమే అనుకున్నప్పటికీ కూడా అప్పుడు ఒక కారణం ఉంది. ఈరోజు ఏ కారణం లేదు. గవర్నర్ గారి ప్రసంగానికి కూడా మీరు హాజరవ్వలేదు. సరే ఒక్కరోజే కదా హాజరుగా అంది, దానికే ఇంత విమర్శలా? మీరు మమ్మల్ని విమర్శించడానికే టార్గెట్ పెట్టుకున్నారా అంటే రేపటి నుంచి కూడా ఏం జరుగుతుందో కూడా మనందరికీ తెలిసిన విషయమే. మీరు అడుగు పెట్టినా గదే జరుగుతుంది, పెట్టకపోయినా గదే జరుగుతుంది. మీరు చెప్పేదేందో జనాలందరికీ తెలుసు. మీరు నిజంగా జనాల గురించి మాట్లాడతారా? లేదు. తెలంగాణ రాష్ట్రం రాకముందుకు 50 ఏళ్ళు మొత్తం 50-60 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పరిపాలించింది. ఏం చేసిర్రు అని అడుగుతారు. మీరు చేసినటువంటి అప్పుల కుప్పలు, కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఎత్తిపోతల పథకాలు కావచ్చు, 10 సంవత్సరాల వైద్యం కావచ్చు, విద్య కావచ్చు, న్యాయం కావచ్చు, ఎటుపక్క చూసుకున్నా ఎన్ని కోణాలలో చూసుకున్నా చేసినటువంటి అన్యాయమే ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతను మీరు అడ్డు పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన, నేనే తెలంగాణ రాష్ట్రం సాధించడానికి చావు నోట్ల తలకాయ పెట్టొచ్చిన అనేటువంటి నినాదాన్ని బాగా వాడుకొని కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతను పెంచి తెలంగాణ ఇవ్వలేదు, ముప్పు తిప్పలు పెట్టిందని చెప్పి కూడా మీరు తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఒక పార్టీని పెట్టి కూడా అధికారంలోకి రావడం జరిగింది. తర్వాత 10 సంవత్సరాలలో మీ పాలన ఎట్లున్నదో అని కూడా ప్రజలు గమనించారు. ఈ 10 సంవత్సరాల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళ పాలన గురించే మీరు మాట్లాడిరు తప్పితే మీ సొంతంగా మీరేం చేసిరు మీ 10 సంవత్సరాల పాలనా కాలంలో వాళ్ళకి మీకు కంపారిజన్ మీరే పెట్టుకున్నారు, జనాలు కూడా పెట్టలేదు. ఆ కంపారిజన్ పెట్టుకుంటే మీరు వద్దురా నాయన అని చెప్పే మిమ్మల్ని బండబెట్టిరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కూడా మీరు జనాలకి ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి విధి విధానాలలో ఏమైనా లోపాలుంటే దాన్ని ప్రశ్నించి జనాల్లోకి తీసుకెళ్లే విధంగా చూడాలి. కానీ అక్కడ కూడా ఎప్పుడు ఇండివిజువల్గా పార్టీకి సౌలభ్యం కోసం, పార్టీ కార్యకర్తల లాభం కోసం, మినిస్టర్ల లాభాల కోసం గతంలో చేసినటువంటి మీరు అధికారంలో ఉన్నటువంటి చేసిన తప్పులు బయటికి రాకుండా ప్రజలను తప్పుదోవ పట్టించడం కోసం మాత్రమే పనిచేస్తున్నారు. నిజానికి ఇంకా మీరు జనాల పక్షానికి రాలేదు. మా విన్నపం ఏంటంటే మేము ఇప్పటికీ కూడా ఏం చెప్తామంటే జనాల పక్షాన నిలబడండి. ఈరోజు కాకపోయినా రేపైనా కూడా ఒక ఆదరణ అనేది లభిస్తూ ఉంటుంది. ఒక పోస్ట్ మార్టం నిర్వహించండి. ఎందుకు ప్రజలు మమ్మల్ని ఓడగొట్టారు, ఎందుకు మనకు ఓట్లు పడలేదు, మనం ఎందుకు ఇట్లా పోర్ట్రేట్ అయ్యాం జనాలకి అనేటువంటి విధి విధానంతో ఎవ్వడు కూడా మీ పార్టీలో ఉన్న కార్యకర్త కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మినిస్టర్ కావచ్చు, ఎవ్వడు వాదిస్తలేరు. మొన్నటికి మొన్న ఆయన ఎవరు సురేష్ అంట పార్లమెంట్లో ఏం మాట్లాడుతున్నాడయ్యా మీ బీఆర్ఎస్ ఎంపీ, దేశానికి కావాల్సింది చంద్రయాన్ కాదంట, చంద్రశేఖరరావు ఫార్ములా అట. ఏమనాలే చంద్రశేఖరరావు, చంద్రయాన్ ఎక్కడా, నువ్వెక్కడా, చంద్రయాన్ ఎక్కడా, నీ బతుకెంత, నీ బతుక్కి చంద్రయానికి ముడిపెట్టిరు చూడు. ఇది మీ ఎంపీల విధానం. సైన్స్ అండ్ టెక్నాలజీ విషయం కావచ్చు, దాని మీద ఉన్నటువంటి కంటెంట్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి డెప్త్నెస్ కావచ్చు, భారతదేశంలో వైజ్ఞానికంగా విజ్ఞానపరంలో ప్రపంచవ్యాప్తంలో చూసుకున్నా కూడా భారతదేశం ఎంత ముందుకు వెళ్తుంది, మన దగ్గర ఉన్నటువంటి సాంకేతికత ఎంత, పరిజ్ఞానం ఎంత, ఏ దిశగా మనం పిల్లల్ని కావచ్చు విద్యార్థుల్ని వైజ్ఞానిక పరంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. చంద్రయాన్ అనేది దేశానికి చాలా విశిష్టతగా ప్రఖ్యాతిగాంచినటువంటి మిషన్. అది ఆ మిషన్తో అది కాదు చంద్రశేఖరరావు ఫార్ములా రావాలంటే అరే నాయన చంద్రశేఖరరావు ఫార్ములాలు పెడితేనే కాళేశ్వరం కుప్పగూలింది, ఇంకా ఈ ఫార్ములా పెడితే అది కూడా పోతే మొత్తం అడక్క మీరు కాదు జనాలు అడక్క తింటారు. ఇలాంటి పిచ్చి కూతలు మానేసి ఎంపీలుగానే ఉండి కనీసం మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకునే విధంగా ఉండండి అంతే.